ప్రియమైన దేవుని బిడ్డా, ఈరోజు నీవు నవ్వుతో కాకుండా కన్నీళ్లతో ఈ ప్రార్థన వినిపిస్తున్నావు. నీ మాటలు ఎవ్వరికీ అర్థం కావడంలేదు. నీ బాధ ఎవరూ పట్టించుకోవడంలేదు. కాని ఒక విషయం గుర్తుంచుకో, నీ కన్నీళ్లు మాత్రం యేసయ్యకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైబిల్ చెబుతోంది, నీ కన్నీళ్లను నేను నా సీసాలో భద్రపరిచాను అంటాడు ప్రభువు. ఈ లోకానికి నీ కన్నీళ్లు బలహీనతగా కనిపించవచ్చు, కాని దేవుని దృష్టిలో అవే ప్రార్థనగా మారతాయి. నీవు పలికే మాటల కంటే నీవు కార్చే కన్నీళ్లకు ఎక్కువ శక్తి ఉంది. హన్నా ఆలయంలో మాటలు లేకుండా ఏడ్చింది. దేవుడు స్పందించాడు. దావీదు గుడిలో కాదు, అడవిలో ఏడ్చాడు. దేవుడు రాజ్యాన్నిచ్చాడు. నీ ప్రార్థన ఇలా ఉండొచ్చు, ప్రభువా, ఇక చెప్పలేకపోతున్నాను. కాని యేసయ్య అంటాడు, నీవు చెప్పకపోయినా నీ కన్నీళ్ల భాష నాకు తెలుసు. నీవు ఒంటరిగా లేవు బిడ్డా, నీ కన్నీటికి దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఈరోజు యేసయ్య నీకు ఇలా అంటున్నాడు, బిడ్డా, నీవు రాత్రిళ్ళు దాచుకుని ఏడ్చావు, అందరి ముందు బలంగా నటించావు. కాని నీ గుండె నన్ను పిలిచింది. నీవు ఆలస్యమనుకుంటున్నావు, కాని దేవుడు ఆలస్యం చేయడంలేదు. నీ కన్నీళ్లే నీ బ్రేక్ త్రూ టైమర్. నీవు పడిపోయిన చోటే దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నీవు కోల్పోయిన దానికన్నా రాబోయే ఆశీర్వాదం పెద్దది. యేసయ్య చెబుతున్నాడు, నీ కన్నీళ్లకు ప్రతిఫలం ఉంది. నీవు నష్టపోలేదు, నీవు సిద్ధమవుతున్నావు. ప్రభువా యేసయ్యా, ఈరోజు నీ పాదాల దగ్గరకు కన్నీళ్లతో వచ్చిన నా బిడ్డలను చూస్తున్నావు. వారికి మాటలు లేవు, సహాయం లేదు, ఆశ కూడా తగ్గిపోతోంది ప్రభువా. కాని నీవు ఉన్నావని ఈరోజు గుర్తుచెయ్యు యేసయ్యా. వారి కన్నీళ్లను శక్తిగా మార్చు, వారి బాధను సాక్ష్యంగా మార్చు. ఇప్పటివరకు ఏడ్చిన కళ్లతోనే వారు ఆనందంగా నవ్వే రోజు రానివ్వు ప్రభువా. బంధనాలు విరుగుగాక, భయాలు తొలగిపోవుగాక, ఆశ తిరిగి పుట్టుగాక. యేసయ్యా, ఈ కన్నీటి ప్రార్థనను నీవు వినిపిస్తున్నావని మేము నమ్ముతున్నాము. ఈరోజు ఒక మాటతో వెళ్ళిపో, నేను ఒంటరిగా ఏడవలేదు. యేసయ్య నా కన్నీళ్లను చూశాడు. నీ కథ ఇంకా ముగియలేదు. నీ ప్రార్థన వృధా కాలేదు. నీ కన్నీటి ప్రార్థన ఇప్పుడే సమాధానంగా మారుతోంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.